హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ నగర ప్రాంతంలో భారీగా వర్షాలు రానున్నటువంటి 4 రోజుల పాటు ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ. రాయలసీమ జిల్లాలో ఎడతెరిపి లేకుండా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. ప్రాంతాల వారీగా ఏ జిల్లాల్లో ఎంతవరకు వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇక ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఇచ్చాపురం, కాకినాడ, తుని, తణుకు, భీమవరం, నరసాపూర్, మచిలీపట్నం, రేపల్లె, తెనాలి, ఏలూరు, సోమవరం, జంధ్యాల, అనకాపల్లి, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం ఉంటుంది. గూడూరు, నారాయణపేట, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, తిరుపతి, రాజంపేట, రాయచోటి, పుట్టపర్తి, కడప, బద్వేల్, తాడిపత్రి, బనగానపల్లి, నంద్యాల, అధోని, కర్నూలు, కనిగిరి, ఆ తర్వాత కొల్లార్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు